హలో అందరికీ మన తెలుగు టైటన్స్ టీం 11వ సీజన్లో గత 3 సీజన్లతో పోలిస్తే చాలా మెరుగైన ప్రదర్శన చూపించింది. ఈ జట్టు 22 మ్యాచుల్లో 12 విజయాలు సాధించి 10 మ్యాచుల్లో ఓటమి పాలైంది. ఒక దశలో తెలుగు టైటన్స్ వరుస విజయాలతో ప్లే ఆఫ్స్ కు చేరుకుంటారని కనిపించింది. అయితే చివర్లో జట్టు ఆశించిన స్థాయిలో ఆడలేకపోవడంతో టోర్నమెంట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అయితే 11వ సీజన్లో మన తెలుగు టైటన్స్ తరపున పలువురు ఆటగాళ్లు మంచి ప్రదర్శన ఇచ్చినా కొంతమంది ఆటగాళ్లు జట్టులో ఎంతో సహాయపడలేకపోయారు. ఈ కారణంగా ఇలాంటి ఆటగాళ్లను విడుదల చేసే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. అయితే ఇప్పుడు తెలుగు టైటన్స్ టీం 12వ సీజన్ కు ముందు 3 ప్లేయర్లను విడుదల చేసే అవకాశాలు చాలా వరకు కనిపిస్తున్నాయి. ఆ 3 ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు చూద్దాం. సో ఫ్రెండ్స్, వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే తెలుగు టైటన్స్ అప్డేట్స్ కోసం, ప్రో కబడ్డీ లీగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అయితే ఇప్పుడు 12వ సీజన్ కు ముందు తెలుగు టైటన్స్ టీం విడుదల చేయబోయే 3 ఆటగాళ్ల గురించి తెలుసుకుందాం. నంబర్ 3 అజిత్ పవార్. తెలుగు టైటన్స్ తమ లెఫ్ట్ కవర్ స్పెషలిస్ట్ అజిత్ పవార్ ను పీకేఎల్ 12 కి ముందు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. కారణం ఆయన గత సీజన్ లో అంచనాలకు తగ్గట్టు ఆడలేకపోవడమే. అజిత్ పవార్ 22 మ్యాచ్లు ఆడినప్పటికీ కేవలం 34 పాయింట్లనే సాధించగలిగాడు. ఈ నేపథ్యంలో జట్టు ఆయనను కొనసాగించాలని అనుకోకపోవచ్చు. అజిత్ పవార్ స్థానంలో మరొక మంచి ఆప్షన్ కోసం ఆక్షన్ లో వెతికే అవకాశాలు ఉన్నాయి. నంబర్ 2 మిలాద్ జబ్బారీ. ఇరానియన్ డిఫెండర్ మిలాద్ జబ్బారీ కూడా 12వ సీజన్ కు ముందు విడుదలయ్యే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. మిలాద్ జబ్బారీ 11వ సీజన్లో అంతగా ప్రభావం చూపించలేకపోయారు. ఆయనకు 3 మ్యాచుల్లో ఆడే అవకాశం ఇచ్చినా ఒక్క పాయింట్ కూడా సాధించలేకపోయారు. ఇది ఆయన ప్లేయింగ్ 11 కు సరిపోయే ఆటగాడిగా లేరని సూచిస్తుంది. ఈ కారణంగా జట్టులో స్థానం దక్కకపోవడం వల్ల ఆయనను విడుదల చేయవచ్చు. నంబర్ 1 శంకర్ గదాయి. శంకర్ గదాయి మంచి ఆల్రౌండర్ గా ఎదుగుతున్నప్పటికీ 11వ సీజన్లో ఆయనను అందించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయారు. శంకర్ గదాయి 18 మ్యాచ్లు ఆడి కేవలం 17 పాయింట్లను మాత్రమే సాధించగలిగాడు. ఈ ప్రదర్శన నేపథ్యంలో తెలుగు టైటన్స్ జట్టు ఆయనను విడుదల చేసే అవకాశాలు చాలా వరకు కనిపిస్తున్నాయి. సో ఫ్రెండ్స్, ఈ 3 ఆటగాళ్లను తెలుగు టైటన్స్ టీం 12వ సీజన్ ఆక్షన్ ముందు విడుదల చేసే అవకాశాలు అయితే చాలా వరకు కనిపిస్తున్నాయి. మరి ఈ 3 ఆటగాళ్ల గురించి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ప్రో కబడ్డీ ఫ్యాన్స్ కి, తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కబడ్డీ వీడియోస్ కోసం, ప్రో కబడ్డీ లీగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.